నేను తెలియజేసేది ఏంటంటే, నా పేరు సుందరయ్య. నా షాపు సంతోష్ నగర్లో గత 34 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. నేను షాపు 1991 నవంబర్ 20 షాప్ పెట్టి ఇక్కడ. నాకు ఈ షాప్ పెట్టిన తర్వాత ఉప్పల వెంకటేషు, తండ్రి పేరు ఉప్పల ప్రకాష్. ఇతను హిమాయత్ నగర్లో ఇతను ఆఫీస్ ఉంది. ఇతను నా దగ్గర గత 10 సంవత్సరాలు పరిచయం ఉన్నాడు. 2022 ఏప్రిల్లో నా దగ్గర 6.5 లక్షల సామాన్ తీసుకుపోయిన తర్వాత 23లో 6.5 లక్షల చెక్కులు ఇచ్చిండు. ఇచ్చినాక అందులో చెక్కులు ఫెయిల్ అయినాయి. 3 చెక్కులు ఫెయిల్ అయితే ఒక 2 లక్షలు ఆర్డర్ చేసి కొట్టిండు. మిగతా 4.5 లక్షల చెక్కులు డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర లేవు, 10 ఏళ్ళకి ఇస్తా, 5 ఏళ్ళకి ఇస్తా, 7 ఏళ్ళకి ఇస్తా అని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు. సేమ్ టైంలో మేము 9th కోర్టు మేజిస్ట్రేట్ వాళ్ళను కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం. కోర్టును అప్రూవ్ అయినాం. కోర్టులో అప్రూవ్ అయినప్పుడు మా కేసు అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మేము కోర్టుకు పోతున్నాం. 2 సంవత్సరాల తర్వాత కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత అతనికి 5 లక్షల రూపాయలు డబ్బులు కట్టమని తీర్పిస్తూ 6 నెలల జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. తర్వాత అదనంగా డబ్బులు కట్టకపోతే 2 నెలల శిక్ష వేయడానికి కూడా జరిగింది. కాబట్టి కోర్టు మీద చాలా గౌరవం ఉంది, న్యాయస్థానం మీద గౌరవం ఉంది. న్యాయస్థానం నాకు చాలా మంచి తీర్పు ఇచ్చింది. నేను సంతోష్ నగర్లో మహాదేవ్ గారు నాది 34 సంవత్సరాల షాప్ ఇది. నేను మొన్ననే ఒక పెద్ద ఇక్కడ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. మేము అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని ప్లంబర్ల ద్వారా అందరం మెకానికల్ అందరం కలిసి ఈరోజు నాకు కోర్టు ద్వారా మంచి న్యాయం జరిగింది. వెంకటేష్ డబ్బులు ఇవ్వనందుకు ఉప్పల వెంకటేష్ అతని పేరు, అతని తండ్రి పేరు వచ్చి ఉప్పల ప్రకాష్. ఇతని సొంత ఊరు వచ్చి ఎంప్లీ దగ్గర పక్కన నర్సల్లపల్లి అతని ఊరు. ఇట్లా మోసం చేశాడు అనుకోలేదు నేను. 10 సంవత్సరాల పరిచయం ఉండని చెప్పి ప్రేమతోటి అతనికి మాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మీరందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేసి కోర్టుకు అందరికీ ధన్యవాదాలు. కోర్టు నాకు తీర్పిచ్చింది, మంచి తీర్పిచ్చింది కాబట్టి కోర్టు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.